కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే నిర్వహిస్తూ ఉన్నారో ఈ నిర్వహిస్తున్నటువంటి తీరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మరి ఇది అసెంబ్లీ కాదు కౌరవ సభ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఇది కౌరవ సభనే, మేము కౌరవులాగానే వ్యవహరిస్తాము అని చెప్పి వీళ్ళు అక్షరాల జగన్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అమలు చేస్తున్నారు అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ ఆ మాటలకు అద్దం పడతా ఉంది. బాలకృష్ణ గారు మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చప్పట్లు కొట్టడం, సీఎం గారు నవ్వడం, ఇక్కడ ఉన్న స్పీకర్ గారు వెరీ గుడ్ అని చెప్పడం. సో దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. చూసిన తర్వాత మరి మీరు దీన్ని కౌరవ సభ అంటారా అసెంబ్లీ అంటారా అనేది మీరే డిసైడ్ చేయండి. ఇక్కడ ఏ సందర్భంలో ఆయన జగన్ గారిని ఉద్దేశించి దారుణమైనటువంటి మాటలు మాట్లాడారంటే, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఒక అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏంటి ఆ అంశం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరినీ తీసుకొని జగన్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో వాళ్ళు రమ్మంటేనే అందరూ కలిసి మరి జగన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని జగన్ గారు కలవరు, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నాని మాత్రమే కలుస్తారని చెప్పారంట. చెప్పినప్పుడు చిరంజీవి గారికి కోపం వచ్చి గట్టిగా గదిమేసరికి జగన్మోహన్ రెడ్డి దిగొచ్చి కలిశాడంట. అది ఎవరు కామినేని శ్రీనివాస్ చెప్పినటువంటి అతిపెద్ద అబద్ధం. సో ఈ అంశానికి సంబంధించి బాలకృష్ణ గారు ఆయనకు ఇది అసత్యం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే చిరంజీవి గారి మీద కోపమో, పవన్ కళ్యాణ్ గారి మీద కోపమో, తన బావ తనకు పదవి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడని కోపమో, ఏ కోపాలయో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ కామినేని గారు చిరంజీవి గారిని పొగిడారు కదా, అది అబద్ధమని చెబుతూ ఇటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా నోటికి ఎంత వస్తే అంత దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ బాలకృష్ణ గారంటే నందమూరి తారక రామారావు గారి కుమారుడు, అంటే క్రమశిక్షణ కలిగినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు, గొప్ప నటుడి యొక్క కుమారుడు. మరి ఆయన పెట్టినటువంటి పార్టీలోనే వీళ్ళందరూ ఎలగబెడతా ఉన్నారు ఇక్కడ. మరి అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రికి బావగారు, అదే కాకుండా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి మామగారు, మరొక ఎంపీకి మామగారు, అదే కాకుండా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మరి ఇదే కాకుండా పెద్ద హీరో. మరి ఇలాంటి వ్యక్తులు ఎలా మాట్లాడాలి? అసెంబ్లీలో ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. అలా మాట్లాడకుండా బయటి వాళ్ళకు నీతులు చెప్తాం, మేము మాత్రం బూతులు మాట్లాడతాం, మేము బూతులు మాట్లాడితే నీతుల్లాగానే భావించాం, దీన్ని ఎవడైనా తప్పు పడితే మాత్రం మళ్ళీ బూతులు మాట్లాడి మీ మీద కేసులు పెడతాం అన్నదే ఈ కూటమి యొక్క వ్యవహార శైలి. వాళ్ళ పాలన అదే రకంగా సాగుతుందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒక్కసారి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాట వినండి. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని, ఇక తెలివి ఉందా వాళ్ళకు? పక్కన నవ్వుతున్నారా చూడండి. మనం శాసనసభ్యులం, అసెంబ్లీలో ఉన్నాం, ప్రజలందరూ చూస్తుంటారనేటువంటి కనీస ఆలోచన ఉందా? అసలు బాలకృష్ణ గారు మాట్లాడమే తప్పు, ఆ మాట్లాడిన దానికి మళ్ళీ నవ్వడం అతిపెద్ద తప్పు. మాట్లాడుతూ ఉన్నారు ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అని చెప్పి. ఒక మాజీ ముఖ్యమంత్రి, నువ్వు జగన్ గారు వద్దు, జగన్ కలవడానికి వెళ్ళినప్పుడు నువ్వు మనకి రావు, ఆ మాటలు రావు. గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంటే అబద్ధం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కామినేని గారు చెప్పింది అబద్ధం అని చెప్పి బాలకృష్ణ గారు కూడా చెప్తున్నారు. ఓకే, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ వినిపించాడు కలవమన్నాను అని. ఏంటంటే ఆయన మాటలు ఏం అర్థం కావు, సగం మాటలు మింగేస్తాడు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోరు కూడా తెలియదు. మరి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో ఏమన్నాడు మరి. ఎక్కడ అవమానించాడు? చిరంజీవి గారిని అవమానించారా? రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా, చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు కదా. భారతి గారు జగన్ గారు దగ్గరుండి వడ్డించారు, మంచి వంటలు చేశారని చిరంజీవి గారు బయటకు వచ్చి నన్ను శాలువ వేశారు, సన్మానించారు, దండేశారు, దండం పెట్టారు అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడారు కదా. దాన్ని రాజకీయం చేసింది ఎవరు? మీరు రాజకీయం చేశారు. మీ రాజకీయ అవసరాల కోసం ఇండస్ట్రీని జగన్ గారికి దూరం చేయాలి, ఇండస్ట్రీలో జగన్ గారిని శత్రువు చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఆడినటువంటి డ్రామా అది. చెప్తే ఆయన దిగొచ్చాడంట,
కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాకు 9 పేరు వేశారు. అది ఎవరో నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, సినిమాటోగ్రఫీ మంత్రి. అది కూడా అసలు ఏ మంత్రో ఏందో కూడా తెలియదు, మింగేస్తారు. అది కూడా మాటలు మింగేస్తారు. క్లారిటీ లేదు ఇక్కడ, ఆయన మాట్లాడిన దానికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఈయన 9వ పేజీలో ఏదో నెంబర్ వేస్తారంట, ఈ ఫిలిం దీనికి డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించి ఏదో వేస్తారంట 9. ఎట్లా వేస్తారని అడుగుతున్నారు. మరి ఇప్పుడు సంబంధించి అడుగుతూ ఉన్నారా, లేకపోతే అప్పుడు పిలిచినప్పుడు అడుగుతూ ఉన్నారా? జగన్ గారి హయాంలో జరిగిందా? అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి అయితేనేమో పేర్ని నాని, ఇప్పుడైతే కందుల దుర్గేష్. మరి ఇప్పుడు దాని గురించి అడుగుతారో అప్పుడు దాని గురించి అడుగుతారో తెలియదు. ఒకవేళ ఇప్పుడు దాని గురించే అయితే మరి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నది జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మరి ఆ పేజీలో వాడేమని చెప్పారేమో మనకైతే తెలియదు. బహుశా మరి ఆ కోపం ఉండి ఇప్పుడు ఈ రకంగా చిరంజీవి గారిని వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారేమో అన్నటువంటి అభిప్రాయం కూడా వస్తుంది ఇక్కడ మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే. ఒకవేళ ఇప్పుడు జరిగినటువంటి అంశం అయితే ఏదే జోబులో చేతులు పట్టుకొని ఎవడో ఆడేసిందని సినిమాలో సైకిల్ చేసినట్టు చేస్తుంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. సభా సాంప్రదాయాలు ఏంటి, అసెంబ్లీ ఏంటి, వీళ్ళ నాన్నగారి అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అని చెప్పారు. ఆ దేవాలయాన్ని ఏ రకంగా చేస్తున్నారో చూడండి. అదేదో గట్టిగా చెప్పడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు కలవడానికి. వచ్చే ఎవడడిగాడు గట్టిగా వస్తే వాడు వచ్చాడే, వీడు వాడు సైకోగాడు ఏందో. వెలిగిపోతుంది కళ్ళల్లో. రఘురామకృష్ణరాజు కళ్ళల్లో వెరీ గుడ్ అంటున్నాడు. అసలు ఆయన మాట్లాడింది తప్ప, వర్డే తప్పు. ఈయన వెరీ గుడ్ అంటున్నాడు. ఆయన సైకోగాడు అంటాడు, ఈయన వెరీ గుడ్ అంటాడు. ఇంకొక స్పీకర్ ఏమో జగన్మోహన్ రెడ్డి ఓడిపాడు కానీ సావలేదంటాడు. మరి ముఖ్యమంత్రి గారేమో అక్కడ ఉండి నవ్వుతారు, సపోర్ట్లు కొడతాడు. కొట్లి జగన్మోహన్ రెడ్డిని సిమెంట్ వేసి పూర్తి చేయాలంటాడు. మరి బాలకృష్ణ గారు అల్లుడేమో అక్కడేమో మీరేం పీకారంటాడు. మహిళా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇవ్వకుండా మీరేం బీకారంటాడు. మళ్ళీ ఏమన్నా అంటే మా అమ్మ మాకు నేర్పిన సంస్కారం ఇదే అంటాడు. ఏంది భాష, పీకుడు భాషలు ఏంది, సైకోల్ అనేది ఏంది? సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడినారు కదా, దీన్నే లేపి తన్నించుకోవడం అని చెప్పి మామూలుగా జనరల్ భాషలో మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గట్టిగా పడతా ఉన్నారు. ఇప్పుడు జగన్ గారి జోలికి వస్తే ఇంకోసారి వస్తే తాట తీస్తాము, దీనికి ఇప్పుడు మీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, మీ డైలాగులు మీ యాక్షన్లు ఇవన్నీ కూడా సినిమాలో చేసుకోండి. మీరు నార్మల్గా వచ్చారో ఇంకొక రకంగా వచ్చారో మాకైతే తెలియదు, కానీ కౌరవ సభని చేసేస్తారు మీరు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గతంలో బెల్లంకొండ సర్టిఫికేట్ మీరు మర్చిపోయారా? గతంలో మీ ఫ్యామిలీ మీరందరూ కట్టగట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చి పడితే మరి ఆ కేసులో బయటపడేసింది రాజశేఖర రెడ్డి గారు అన్న సంగతి మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సైకోలు మీరే. మీరు మీ కన్న తండ్రికి చివరి రోజులో అన్నం పెట్టనటువంటి కొడుకులు మీరు సైకోలు అవుతారు. అదేవిధంగా సినిమా స్టేజ్ల మీద నిలబడి ఆడవాళ్ళని కడుపైన చేయాలి, లేకుంటే ఇంకోటి ఏదైనా చేయాలని చెప్పి మాట్లాడే వ్యక్తులు మీరు సైకోలు అవుతారు. సినిమా ఈవెంట్లలో మందు తాగుతూ మాట్లాడేటువంటి వాళ్ళు మీరు సైకోలు అవుతారు. ఈ ఫ్యాన్స్ ఫోటోలు దిగడానికి వస్తే వాళ్ళని చంపబెట్టి కొట్టడము, దొబ్బేయడము, వీటన్నింటిని ఈ అలవాట్లు ఉన్న వాళ్ళని సైకో మెంటాలిటీ అంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంతంగా కష్టపడ్డాడు, పార్టీ పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రిగా కూడా మరి రాష్ట్రాన్ని పాలించాడు, భవిష్యత్తులో కూడా పాలిస్తాడు. ఇదే రకంగా మీరు మాట్లాడితే మాత్రం మా రియాక్షన్ వేరే ఉంటుందని చెప్పి ఈరోజు గట్టిగా పాతవన్నీ కూడా బయటికి తవ్వుతూ ఉన్నారు. అవి అవసరమా చెప్పండి? ఇవన్నీ జగన్ గారు చెప్పింది అక్షరాల మీరు నిరూపించుకున్నారు, ఇది కౌరవ సభనే అని చెప్పి అని ప్రజలు ఏకిపరేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఇది పరిస్థితి, అసెంబ్లీ యొక్క పరిస్థితి. కూటమి ఎమ్మెల్యేలు, స్పీకర్లు, ముఖ్యమంత్రి గారు, మరి అక్కడ శాసనసభ్యులు వ్యవహారం ఏ రకంగా వెలుగబెడుతున్నారడానికి పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో చూశారు కదా, మరి ఇది కౌరవ సభనా, అసెంబ్లీయా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.